యెహోవా కృపగలవాడు, రెండవది ఏంటి? అబ్బో, చాలా వాత్సల్యం ఉంది. వాత్సల్యం అంటే ఒక రకమైనటువంటి ప్రేమతో కూడినటువంటి అనురాగం. ఆయన చాలా వాత్సల్యం గలవాడు. చాలామంది అనుకున్నట్టు ఆయన కఠినాత్ముడు కాదు, భయంకరుడు అని ఉన్నా అస్తమానం భయంకరుడు కాదు. ఆయన ఎప్పుడు భయంకరుడుగా ఉంటాడంటే తప్పులు చేసి ఆయనకు వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే ఆయన కొంచెం కోప్పడతాడు, కానీ మరలా జాలిపడిపోతాడు ఆయన. అందుకని ఆయన వాత్సల్యం గలవాడు, ప్రేమ అనురాగాల కలయిక కలిగినవాడు. అంతేకాకుండా రోజు కూడా ఆయనకి వాత్సల్యత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. పిల్లల్ని చూడండి, మనం చంటి పిల్లల్ని ఎత్తుకుని కాసేపు ఆడిస్తాం. మర్నాడు మళ్ళీ వాళ్ళ చంటి పిల్లల్ని చూడగానే మళ్ళా ఒక రకమైన అనురాగం, ప్రేమ కలుగుతుంది. అలాగే దేవుడు కూడా అనుదినం కూడా మనల్ని చూడగానే మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకి వాత్సల్యత పుడుతూ ఉంటుంది. అది దేవుని యొక్క మైండ్, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క క్యారెక్టర్. ఇంకా అనుదినము ఆయనకు వాత్సల్యత పుడుచున్నది. నీవు ఎంతైనా దేవుని ఎంతైనా నమ్ముకోవచ్చు. నమ్మితే మోసం చేసే గుణం కానీ, నమ్మితే విడిచిపెట్టే స్వభావం కానీ ఆయనది కాదు. అందుకని దేవుణ్ణి ఎంతైనా నమ్మవచ్చు. ఇంతవరకే నమ్మాలి. కొందరి విషయంలో మనం ఇంతవరకు నమ్మచ్చు, ఇంతవరకు నమ్మకూడదు అనుకుంటాం మనుషుల విషయంలో. మిగిలిన విషయాల్లో పర్లేదు, కానీ డబ్బు విషయంలో మనోడు, లేకపోతే ఆమె ఆ విషయంలో కరెక్ట్ కాదనో నమ్మకూడదనో కొన్ని విషయాలు ప్రత్యేకంగా కొంతమంది గురించి ఇతరులు చెప్తూ ఉండొచ్చు. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు ఎంత అయినా నమ్ముకోవచ్చు ఆయన. ఆ విధంగా మోసం చేసేటువంటి గుణం కానీ, అపకారం చేసేటువంటి తత్వం కానీ ఆయనది కాదు. అందుకనే భక్తుడు ఏమంటున్నాడంటే, నీవు ఎంతైనా నమ్మదగినవాడు. 24వ వచనంలో కూడా యెహోవా నా భాగమని, అంటే దేవుడే నా భాగం, నా పోర్షన్ ఆయనలోనే ఉన్నాయి నాకు అన్నీ కూడా. నా భాగం అంతా, నా వాటా అంతా ఆయనలోనే ఉంది. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తప్పనిసరిగా ఆయన యందు మనం నమ్మిక ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన యందు నమ్మిక ఉంచుకుంటున్నానని ఆయన చెప్పడమే కాదు, మనం కూడా ఆయన యందు నమ్మిక ఉంచుచున్నాం. తన్ను ఆశ్రయించి వారి యెడల దయాళుడు, తన్ను వెదకు వారి యెడల ఆయన దయచూపువాడు. కాబట్టి దేవుని యొక్క ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, అంటే నీవే భారం అని ఆయన మీద వేసి ఆయన మీద నమ్మిక ఉంచి ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళకి ఆయన దయ చూపించేటువంటి వాడు. ఈ విధంగా దేవుడు మంచివాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన అందరం కూడా ఆయన నుంచి మంచివి ఆశించడం సమంజసమే, సహజమే. అది మనం వ్యతిరేకంగా ఏమీ వెళ్ళట్లేదు. ఒకవేళ ఆయన అలా ఆశ్రయించకపోతే పొరపాటు అవుతుంది. మంచి ఆయన దగ్గరికి వెళ్ళి మనం మంచి వాటిని ఆశించకపోతే తప్పు. ఆయన ఆశించవచ్చు, ఆయన ఆశించినా అలా చేసేటువంటి వాడు. ఎలా చేస్తాడు ఆయన? ఎంతైనా నమ్మదగినవాడు, మహాకృప కలిగిన వాడు, దయాళుడు, ఇంకా వాత్సల్యం, రోజు వాత్సల్యం పుడుతూ ఉంటుంది ఆయన బిడ్డల. ఇంకా ఆయన మహాకృప కలిగిన వాడు. అందుకని ఎంతైనా నమ్మొచ్చు ఆయన. ఇలాంటి లక్షణాలు ఒక దేవునికి మాత్రమే ఉన్నాయి. అందుకని నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోయే ముందు ఇవన్నీ కూడా అలాంటి గుణగణాలు కలిగిన దేవుని నుంచి ఇవన్నీ ఆశించవచ్చు. మనం ఇప్పుడు మనకేం కావాలి, మన మేలు కోసం, ఇంకా మన కుటుంబం కోసం, మన జీవితాల కోసం భయపడకుండా ఆయన మీద మనం నమ్మిక ఉంచి ఇవన్నీ కూడా మన జీవితంలో దేవుని నుంచి మనం పొందుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన అలాంటి వాడే కాబట్టి, ఇంకో గుణం లేదు కాబట్టి, ఆయనకి చెడ్డవాడు కాదు కాబట్టి. రైట్. అందుకని నూతన సంవత్సరంలో మనందరం కూడా ఒక మంచి ఆశీర్వాదాన్ని మన కోసం, మన కుటుంబం కోసం వెతకడం సరైందే. అయితే ఇప్పుడు ఆ నూతన సంవత్సరంలో
మనం ఆశించినవి పొందుకోవాలంటే మనం ఎలాగున్నా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అది నెంబర్ 1 ఏంటంటే, నెంబర్ 1 ఒప్పుకోలు. దేవుని దగ్గరికి వెళ్ళి మన అందరం కూడా మంచి ఒప్పుకోలతో రావాలి. ఈ కొత్త సంవత్సరానికి ఎలా సిద్ధపడాలంటే, ఈ గత సంవత్సరంలో మన జీవితంలో జరిగిన ఎన్నెన్నో తప్పులు ఉంటాయి, అవన్నీ ఒప్పుకుంటూ దేవుని దగ్గరికి రావాలి. నూతన సంవత్సరంలో మనం దేవుని నుంచి మంచి వాటిని ఆశించాలంటే, మంచి ఆ కృపామయుడు, దయాళుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, వాత్సల్యత కలిగినవాడు, ఆయన నుంచి మనం మంచి వాటిని ఆశించాలంటే, అవన్నీ పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలంటే, ఫస్ట్ మంచి ఒప్పుకోలు కలిగి ఉండాలి. ఈ సంవత్సరంలో మనం ప్రారంభం నుంచి చివరి దాకా, చివరి రోజుకు వచ్చాం కదా, ఇవన్నిట్లో మంచి ఒప్పుకోలు మనం కలిగి ఉండాలి. కీర్తన చూడండి, కీర్తనకారుడు 38వ అధ్యాయము 18వ వచనంలో చెప్తున్నాడు. కీర్తన 38:18, నా దోషములు నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపములను గూర్చి విచారపడుచున్నాను. అంతే. చూడండి మనం ఎలా సిద్ధపడాలి. నెంబర్ 1 ఏంటంటే మంచి ఒప్పుకోలతో సిద్ధపడాలి. అందుకని ఇక్కడ ఏం రాస్తానంటే, నా దోషములు నేను ఒప్పుకొనుచున్నాను. దోషాలన్నీ ఒప్పుకోవాలి దేవుని దగ్గర. మనం ఎన్నో విషయాల్లో తప్పిపోయి ఉంటాం. మన దృష్టికి మనం బాగున్నట్టుగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి ఎన్నో విషయాల్లో మనం తప్పిపోయి ఉంటాం. దాన్ని యాకోబు భక్తుడు 3వ అధ్యాయంలో కూడా చెప్తూ ఉన్నాడు కదా, మనమందరం అనేక విషయాల్లో తప్పిపోతున్నామని. మన తలంపుల ద్వారానో, ఆలోచన ద్వారానో, మాటల ద్వారానో, ప్రవర్తన ద్వారానో. ఎందుకంటే నరుడు మనం ఏ పాటి వాళ్ళం, నా శరీరంతో ఉన్నాం, లోకంతో ఉన్నాం కాబట్టి ఏదో మాలిన్యం అంటించుకుంటానే ఉంటాం. మనం ఆయన ఏదో తప్పిపోతూ ఉంటాం. దేవుడు ఒకలాగా ఉండాలని కోరుకుంటే మనం ఒకలాగా ఉంటుంటాం. అందుకని ఇవన్నీ దోషాలు అన్నమాట, అతిక్రమాలు. ఇప్పుడు మనం దేవుని యొక్క నూతనమైన ఆశీర్వాదాలు మనకే, మన కుటుంబాలు పొందుకోవటానికి మొట్టమొదటిగా మంచి ఒప్పుకోలతో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునికి మహిమ చెల్లిద్దాం. అది ఫస్ట్ అన్నమాట, మంచి ఒప్పుకోలు. చెప్పండి, ఏంటి ఒప్పుకోలు? మనం చేసిన దోషాలు, మనం చేసిన అపవిత్రమైన కార్యాలు, ఆజ్ఞాతిక్రమాలు, ఇవన్నీ కూడా చక్కగా దేవుని దగ్గరికి ఒప్పుకోవాలి. అది నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఒప్పుకుంటే ఏమవుతుంది? ఒప్పుకుంటే మనకు క్షమాపణ దొరుకుతుంది. 1 యోహాను పత్రిక మీకు తెలుసు కదా, 1వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలు మన పాపాలు మనం ఒప్పుకుంటే, మరలా చెప్తున్నాడు ఆయన నమ్మదగినవాడు. ఇక్కడ కూడా చదువుకున్నాం కదా, ఆయన ఎవరు? ఎంతైనా, గట్టిగా చెప్పాలి, ఎంతైనా. అందుకని ఆయన ఎంతైనా నమ్మదగినవాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే మన పాపాలు తీసుకెళ్ళి ఇంకొకరు చెప్తూ ఉండడు ఆయన. ఇప్పుడు మన పొరపాటు ఎవరికైనా చెప్పామనుకోండి, వాళ్ళు మళ్ళీ 10 మందికి చెప్తూ ఉంటారు. దేవుడు అలాంటి వాడు కాదు, ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపాలు మనం ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, ఇంకా ఆయన నీతిమంతుడు. ఆయనలో ఎటువంటి చెడ్డ ఉద్దేశం లేదు. కొన్నిసార్లు మన మనుషులు నేను ఈ తప్పు చేశానని ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటే, అందరి దగ్గర కాక కొందరి దగ్గర ఒప్పుకుంటే, ఆ తప్పు వాళ్ళు చేశారు కాబట్టి మళ్ళీ చేయమని అది చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అలాంటి పొరపాటుని మరలా ఒకసారి చేసే కనుక రెండోసారి చేస్తే తప్పే ఉంది అని చెప్పేటువంటి వాళ్ళు, తమ కోసం తప్పులు చేయమని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాడు కాదు దేవుడు. ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్, నమ్మదగినవాడు. హల్లెలూయా. మన తప్పులన్నీ అందరికీ చెప్పడైనా. రెండవది, మరలా మనుషుల్లాగా ఓసారి తప్పు చేస్తే కానీ మళ్ళీ నా కోసం ఇంకో తప్పు చేయని చెప్పేసి మరలా తప్పు చేయని చెప్పేవాడు కాదు ఆయన. ఆయన ఎలాంటి వాడు అంటే నీతిమంతుడు, నమ్మదగినవాడు, నీతిమంతుడు. కనుక మళ్ళీ ఏం మన పాపాలన్నీ క్షమిస్తాడు ఆయన. మనల్ని దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. హల్లెలూయా. అందుకనే మనం నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, మంచి ఒప్పుకోలతో దేవుని దగ్గరికి నూతన సంవత్సరానికి సిద్ధపడాలి.
హౌ టు ప్రిపేర్, ఏ విధంగా సిద్ధపడాలి మనం? ఇలా మంచి ఒప్పుకోలతో సిద్ధపడాలి. మన పాపాలు ఒప్పుకుంటూ, మన దోషాలు ఒప్పుకుంటూ, మనం దేవుని మీద చేసిన తిరుగుబాటును కూడా ఒప్పుకోవాలి. మనం చేసిన విగ్రహ సంబంధమైనవి కూడా, అపవిత్రమైన కార్యాలు కూడా ఒప్పుకోవాలి. దోషాన్ని ఒప్పుకోవాలి. ఇవన్నీ ఒప్పుకుంటే మనం దేవుని దగ్గర కడగబడతాం, శుద్ధీకరించబడతాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ పాపాలు ఒప్పుకొని బాప్తిసంలో కూడా ప్రవేశించిన వాళ్ళు ఉన్నారు. మత్తయి సువార్త 3:6 చూస్తే ఏముంది అక్కడ? సుంకరులు, పాపులు చాలామంది వచ్చారు యోహాను దగ్గరికి. వాళ్ళు ఏం చేశారు? తమ తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో యోహాను దగ్గర బాప్తిసం పొందారు. అందుకని మన పాపాలు ఒప్పుకున్న తర్వాత ఒక మంచి దీక్ష, నిర్ణయం, ఇక్కడి నుంచి నేను నీ బిడ్డగా ఉంటాను, నీలోనే జీవిస్తానని ఒక మంచి నిర్ణయం తీసుకోవటం, ఇవి చాలా మంచివి మనకి. ఆ విధంగా నూతన సంవత్సరానికి మనం సిద్ధపడాలి. రెండవది ఏంటంటే ఒప్పుకోవటమే కాకుండా దిద్దుబాటు. రెండవది, సెకండ్ పాయింట్ ఏంటి? దిద్దుకోవాలి. ఒప్పుకోవటం అంటే కాకుండా దిద్దుకోవాలి. చూడండి, ఆ మాట కూడా నేను వాక్యంలో చూపిస్తాను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కీర్తనలో అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. అంటే దిద్దుకోవటం, సరిదిద్దుకోవటం నీకు అసహ్యం కదా అంటాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దిద్దుకోనకి మనం దిద్దుకోవటానికి వెనకబడకూడదు. ఇంకొకటి, దిద్దుకోవటానికి అసహ్యపడకూడదు. అలా ఉన్నట్టయితే దేవుడు మన యందు నూతన దీవెనలు మనం పొందుకోవటానికి ఇవి అడ్డవుతూ ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా దిద్దుకోవాలి. ఒప్పుకోలు ఒకటైతే, రెండు, దిద్దుబాటు చాలా ముఖ్యం. ఇప్పుడు తప్పైన కుమారుడు గురించి మీకు తెలుసు. లూకా సువార్త 15 మనందరికీ సుపరిచితం. అది అతను ఏం చేశాడు? తప్పు చేయలేకుండా ఉన్నాడని లేదు అక్కడ, తప్పు చేశాడు, తండ్రిని వ్యతిరేకించాడు. కానీ వచ్చిన తర్వాత చాలా దిద్దుబాటు చేసుకుంటున్నాడు. అది మంచి ఒప్పుకుంటున్నాడు, మంచి దిద్దుబాటు చేసుకుంటున్నాడు. ఏంటి ఆ దిద్దుబాటు? ఒకటి, దేవునికి విరోధంగా నేను తప్పు చేశాను, ఒప్పుకోలేదు. ఆ సొంత తండ్రికి విరోధంగా కూడా నేను తప్పు చేశాను. ఆ తర్వాత ఇప్పుడు దిద్దుబాటు ఎలాగా? వెళ్ళిపోయినాడు, ఎక్కడికో వెళ్ళిపోయి అలా తిరిగి వచ్చినప్పుడు నానా రకాలైనటువంటి అపవిత్ర కార్యాల్లో పాల్గొన్నవాడు తిరిగి వచ్చి చాలా పశ్చాత్తాపడుతున్నాడు. ఇంకా మళ్ళీ ఆ పనులకు వెళ్ళడు అతను, ఇంకా అసహ్యమైన కార్యాలకు వెళ్ళడం. అందుకని అతను చక్కగా దిద్దుబాటు చేసుకుంటున్నాడు. మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా గత సంవత్సరంలో మనం ఒకవేళ మందిరానికి క్రమంగా రాలేదనుకోండి, అది దిద్దుబాటు చేసుకుంటే మనకి దీవెన, మన కోసం ఆ కనికరంగా దేవుడు సిద్ధపరిచిన దాన్ని పొందుకుంటాం. మనం ఆత్మీయంగా వెనకబడ్డామనుకోండి, ఆత్మీయ స్థితిలో లెక్క పెట్టగా కొన్నిసార్లు చూడండి, మనం బ్యాలెన్స్ చేసుకోం, సరిగా బ్యాలెన్స్ చేసుకోవాలి జీవితాన్ని. కొంతమంది అస్తమానం పని 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 అని పనిలోనే ఉంటారు. ఇటు ఆత్మీయ జీవితానికి ఏం ప్రిఫరెన్స్ ఇవ్వరు, ఏమీ అవకాశం ఇవ్వరు అన్నమాట. భోజనం కోసం కష్టపడుతున్నారు, నిజమే. అందుకని బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలి. అంటే ఓ పక్కనే మన కుటుంబం కోసం, మన కోసం ఈ ఉద్యోగమో, వ్యాపారమో, ఏదో ఒక పని, వ్యవసాయమో ఇది కలిగి ఉండాలి. రెండవ ప్రక్క మన సమయం ఇచ్చి దేవుని మందిరంలో ఉండటం, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, పరిచర్య చేయటం, వీటిలో ఉండాలి. కొందరు ఒకటేగా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. దేనికి? భౌతికమైన దానికి, అంటే ఆహారం, పని, ఇదే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ బ్యాలెన్స్ చేయట్లేదు. ఆత్మీయ జీవితాన్ని తగ్గిపోయారు. ఆత్మీయ జీవితంలో చాలా తక్కువ అన్నమాట. కొలతలు వేస్తే, ఆత్మీయ జీవితానికి నిజంగా దేవుడు కొలతలు వేసి లెక్కిస్తే నీ త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడ్డావని చెప్పబడింది. ఎవరికి? బెల్షాజర్కి. అలాగే మనం కూడా
ఈ ఆత్మీయ స్థితిలో చూస్తే చాలామంది తక్కువగా కనబడతారు. ఈ కాటలో ప్రార్థనలో తక్కువ, వాక్యం చదవటంలో తక్కువ, వాక్యము కొరకు ఆశ కలిగి ఉండటంలో తక్కువ, ఇంకా కూటాలకు రావటం తక్కువ. ఈ సంవత్సరంలో ఎన్నో కూటాలు జరిగినాయి. తుఫాను వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఈరోజు వరకు, ఆ మాటకు వస్తే 1వ తారీఖు కాస్త ఒక 6 రోజులు ఉందనుకుంటే మరలా వెంటనే 2వ తారీఖు మీటింగ్ పెట్టాలంటున్నారు ఇంకొకరు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిర్విరామంగా నేను కూడా ఏం పెద్ద అయిపోయి రెస్ట్లు వెళ్ళనే అలిసిపోయిన పులిసిపోయిన అనుకోవట్లేదు. ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలనే ఆశ ఉంది. అయితే ఇంకా సరిగా చేయలేకపోయినేమో, నేను ఇంకా ఎక్కువ చేయవలసి ఉందేమో ఈ సంవత్సరం, దాంట్లో నేను తగ్గిపోయినేమో దేవుని కొలతలకి. ఇలాగున దేవుని విషయంలో మనం ఎక్కడెక్కడ తప్పిపోయాం, ఇవన్నీ దిద్దుబాటు చేసుకోవాలి. ప్రార్థనలో దిద్దుబాటు, వాక్యం కొరకు ఇచ్చే సమయంలో దిద్దుబాటు, ఇంకా పరిచర్య కొరకు దిద్దుబాటు, ఇవన్నీ సెట్ చేసుకుంటే నూతన సంవత్సరం ఎందుకు దీవెన రాదు మనకి? హల్లెలూయా. అందుకని ఇవన్నీ కూడా ఒకటి ఒప్పుకోవాలి. ప్రభువా నీ సన్నిధి నేను అలక్ష్యం చేశానేమో, ఎక్కువ శరీర జీవితానికి ఎక్కువ టైం ఇచ్చి ఆత్మీయ జీవితాన్నిలో వెనకబడిపోయానేమో. ఆత్మీయ జీవితంలో వెనకబడిపోవటానికి సమయం ఇవ్వకుండా ఒకటైతే, రెండవది ఏంటంటే కొన్ని విషయాలను బట్టి వెనకబడిపోతూ ఉంటారు కొంతమంది. ఎవరో ఏదో అన్నారని అందుకని నేను దేవుల్లో వెనకబడిపోతాను, సంఘంలో వెనకబడిపోతాను అనే భావం ఎవరికి రాకూడదు. ఎవరికి నష్టం? ఎవరు వెనకబడిపోతే వాళ్ళే ఆత్మీయ జీవితంలో లోపం కలిగి ఉంటారు. యేసు ప్రభువారు ఇలా చెప్పలేదు, నువ్వు నన్ను వెంబడిస్తే ఎవరు నిన్నేమనరు, ఏ మాట నీకు రాదని చెప్పలేదు ఆయన. పైగా ఏమని చెప్పాడు? నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించిన, చెడ్డ మాటలల్లా పలికిన అబద్ధంగా, ఇంకా హింసించిన, అది లేదు మనకి. ఏదైనా చిన్న మాట అంటేనే ముడిచిపోయి కూర్చుంటే ఇంకెవరిని హింస అయితే ఇంకేం చేస్తాం మనం? అందుకని ఎవరొకళ్ళు ఏదో అంటారు. ఈ మధ్యన ఒక సంఘంలో, మన సంఘంలోకి వేరే సంఘం నుంచి ఒక ఆయన వస్తున్నాడు. ఆయన మంచిగా ప్రార్థన చేస్తాడు, కానీ ఆయనకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఆ బ్యాడ్ అనేది చెప్పాలి. ఏదో ఒక చిన్న మాట అన్నారనుకోండి, వెంటనే ముడిచిపోయి వెనక్కుండిపోతుంటాడు. వెరీ బ్యాడ్ థింగ్ అనమాట అది. అందుకని ప్రభుని వెంబడించేటప్పుడు రావటం మానేస్తూ ఉంటాడు, ఇంటి దగ్గర ఉండిపోతాడు. ఈ ఫీల్ అయిపోతూ ఉంటాడు అనమాట, నన్ను అలా అనేసారు, నన్ను అలా అనేసారని. అసలు మీకు విషయం తెలుసా? యేసు ప్రభువుని వెంబడించామంటే మనం అనేక నిందలు అనుభవించాలనేటువంటి తీర్మానానికి నువ్వు వచ్చి ఉండాలి, లేకపోతే వెంబడించలేవు. ప్రైజ్ గాడ్. అనేక రకాలైనటువంటి మాటలు, లేనిపోని మాటలు వస్తూ ఉంటాయి. అవన్నీ నువ్వు పడితేనే వెంబడించగలవు. ఈ చిన్న మాట అంటే వెనక్కి వెళ్ళిపోతే ఇంకెలా? అందుకని ప్రభు చెప్పలేదా, నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, అవమానిస్తారు, మీ మీదగా చెడ్డ మాటలల్లా పలుకున్నారు. మీరేం చేయాలి? వెనకబడిపోవాలా? ఏమన్నాడు ఆయన? సంతోషించి ఆనందించాలి. అంటే సంతోషించి ఆనందించి ఇంకా ముందుకెళ్ళాలన్నమాట. దేవుని బిడ్డలో బంతిలాగా ఉండాలి. ఎలా ఉండాలి? బంతి చూడండి, నువ్వు ఎంత ఫోర్స్తో కింద కొడతావు దాన్ని, అంత ఫోర్స్తో పైకి లేస్తావు. మీరు నన్ను అంత తిట్టండి, నేను అంత బాగా పనిచేస్తాను, కాలుతో చూసుకోండి. నేనే కాదు, ఎవరైతే నిజంగా దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో ఉంటారో వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా అలా లేచి నిలబడుతూ ఉంటారు. బంతిలాగా స్ప్రింగ్లాగా లేస్తూ ఉంటారు. నువ్వు బంతిలాగా స్ప్రింగ్లాగా లేకపోతే ఇలా నొక్కేస్తుంది సాతాను ఏదో ఒక మాటతో, అక్కడ అడ్డుపోతావు నువ్వు. అందుకనే దిద్దుబాటు చేసుకోవాలి మనం. ప్రైజ్ గాడ్. ప్రభువా ఇలా చెప్పబోతాం మనం, పలానా మాటను బట్టి నేను ఆగిపోయానండి, పలానా మాటను బట్టి నేను వెనక్కుండిపోయాను. నో, దానివల్ల నువ్వే పోగొట్టుకుంటున్నావు. హూ ఆర్ లూజింగ్? ఎవరో పోగొట్టుకునేది వాళ్ళే. వెనకబడిపోవటం వల్ల అవతల వాళ్ళకి నష్టం కంటే యువతల వాళ్ళు ఎక్కువ నష్టపోతూ ఉన్నారు. మానవేయటం వల్ల వెనకబడిపోవడం ఏంటంటే దానివల్ల వారు తగిన ప్రతిఫలాన్ని పొందలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఏదో అని అన్నారని పనిలోకి మానేస్తే ఎవరికి జీతం ఆగిపోద్ది? మాట్లాడాలి.
ఇప్పుడు నలుగురు పనిలోకి వెళ్తున్నారండి, ఎవరొకళ్ళు ఆ పని వాళ్ళు ఏదోటి అన్నాడు ఆ కూడా వచ్చిన వ్యక్తి, ఆ పని మానేసి ఆగిపోయాడు అనుకోండి, ఎవరికి జీతం పోద్ది? అన్నవాడికి పోద్దా? మానేసాడు పోతుంది. అందుకని దేవుని బిడ్డలు డోంట్ లూజ్, పోగొట్టుకోకండి మీరు. ప్రైజ్ గాడ్. ప్రభువు నమ్మినందుకు తప్పనిసరిగా వస్తాయి. ఇంకా బాగా చెప్పాలంటే నువ్వు ఎంత ఎక్కువగా దేవుల్లో సాగితే అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా నీకు రావచ్చు. అర్థమవుతుందా? అనారోగ్యం రావచ్చు, ఇంకో మాట రావచ్చు, ఇంకొక వైరం రావచ్చు, ఇలా చాలా చాలా వాటిలో నేను వెనక్కి లాగుతూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఆశీర్వాదం పొందటం వాడికి ఇష్టం లేదు, నువ్వు దేవునికి ఇష్టకరంగా ఉండటం వాడు సహించలేడు, ఎవడో అపవాది. అందుకని ఏదో రకంగా నిన్ను అణచడానికి వెనక్కి లాగడానికి చూస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు వెనకబడిపోయి అసలైంది దేవుని దగ్గర నుంచి రావాల్సింది మనం పోగొట్టుకుంటాం, దేవుని దగ్గర రావాల్సిన జీతం. అందుకనే దేవుని బిడ్డలు ఏం చేయాలంటే ఈ నిందించినా అవమానించినా ఇంకా ఎక్కువ సాగాలన్నమాట. ప్రైజ్ గాడ్. మీకు తెలుసు మా మీదకి ఒక 7 ఊళ్ళు జనం పరిగెట్టుకు వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. మేమేమన్నా ఆగామా చెప్పండి? ఒక్క రోజైనా ఒక్క వారం కూడా ఆగలేదు నేను. వెంటనే మళ్ళీ బయలుదేరి దేవుని పనిలోనే ఉన్నాం. ప్రైజ్ గాడ్. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. సో ఇవన్నీ ఒప్పుకోవాలి. ప్రభువా నేను ఈ కారణాలు చెప్పకూడదు దేవునికి. పలానా కారణాన్ని బట్టి వెనకుండిపోయాను నాయన, పలానా కారణాన్ని బట్టి అలాగ అండబట్టి నేను సాగకుండా ఆగిపోయినాయినా, పలానా అనారోగ్యాన్ని బట్టి కొంచెం ఆగిపోయినాయినా అనుకోకూడదు. దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు చేయలేదు, చేయవలసింది చేయలేదు కనుక ఒప్పుకోవటమే మిగిలింది మనకి. అందుకని నూతన సంవత్సరంలో నూతన దీవెనలకి మనం వారసులు అవ్వాలంటే మంచి ఒప్పుకోలు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత మంచి దిద్దుబాటు కలిగి ఉండాలి. ఏంటండి? మంచిగా దిద్దుకోవాలి. దిద్దుకోవాలంటే పొరపాట్లన్నీ దిద్దుకోవాలి. ఎంతవరకు పరిచర్యలో నువ్వు వెనకబడిపోయావు అనుకో, పరిచర్యను దిద్దేసుకోవాలి. ఇక్కడ నుంచి పరిచర్యలో ముందుకు వచ్చేయాలి. స్తోత్రం. ఈ సంవత్సరం అంతా పరిచర్యలో నేను వెనకుండిపోయాను, కానీ ఈ రాబోయే సంవత్సరం పరిచర్యలో నేను ముందుంటాను ప్రభువా అని దిద్దుకోవాలి. అలాగే గత దానిలో నేను ఎక్కువ సమాజ కూటాలు మానేశాను, నేను స్వార్థకు మానేశాను. నేను ఏదో ఒక మాటను బట్టి ఏదో ఒక సందర్భాన్ని బట్టి నేను దిద్దుకుంటున్నాను. ఈ సంవత్సరం నేను మంచి దిద్దుబాటు చేసుకుంటాను, ఇంకా అలా చేయను అని మంచి తీర్మానంతో నువ్వు దిద్దుబాటు చేసుకోవాలి. నేనేం చెప్తున్నాను? ఏ విధంగా నూతన సంవత్సర దీవెనలకు మనం సిద్ధపడాలి. ప్రైజ్ గాడ్. 1 మంచి ఒప్పుకోవాలి. నెంబర్ 2 మంచి దిద్దుబాటు, దిద్దేసుకోవాలి. ఏదో జరిగిపోయింది, గతం ఇంక వెనక్కి తీసుకురాలేం. గతం రోజుల్ని మరలా నువ్వు సరి చేయాలన్నా నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఇప్పుడు జరగబోయే దానికన్నా నువ్వు సరి చేసుకోవాలి. అయ్యో నాకు ఈ దీవెన పోగొట్టుకోకూడదు, ఈ పరిచర్య వల్ల, ఈ సువార్త వల్ల, ఇంకా వీటి వల్ల నేను ఎక్కడైనా వెనకబడిపోయినామో. మరి క్రిస్మస్ కూటాలు చాలా జరిగినాయి మనకి. ఒకదానికో 2 దానికో వచ్చి ఉంటారు మీరు. ప్రతి దానికి హాజరైన వాళ్ళు ఎవరు చెప్పండి? చాలా మంచిది అది. ప్రతి సమాజ కూటానికి హాజరయ్యారు అనుకోండి, యు ఆర్ వర్కింగ్ గుడ్, నువ్వు బాగా దేవునిలో సాగుతూ ఉన్నావు, సహవాసంలో కనబడుతున్నావు. అలా జరగకపోతే దిద్దుబాటు చేసుకోవాలి. నాయన ఈ 2024 సంవత్సరం రాబోతుంది, అప్పుడైనా ఇంకా ఎక్కువ నీ పనుల్లో ఎల్లప్పుడూ కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉంటాను. వాక్యం ఏం చెప్తుంది? ప్రభు కార్యాభివృద్ధి ఎందు కదలని వారును స్థిరులై ఉండాలి, ఎల్లప్పుడూ ఆసక్తి గలవారై ఉండాలి. అందుకని ఎవరేమన్నా కదిలిపోకుండా, అలాగే ఆసక్తి తగ్గిపోకుండా స్థిరంగా దేవునిలో నిలబడి గోయ్ అహెడ్ ముందుకెళ్ళిపోతూ ఉండాలి. హల్లెలూయా. ఎవరేమన్నా నన్నేమనుకున్నా యేసుతోనే నా జీవితమన్నా. ఎవరేమన్నా నన్నేమనుకున్నా యేసుతోనే నా జీవితమన్నా. కలతలు బాపి కరుణను చూపి, కలతలు బాపి కరుణను చూపి
నన్నాదరించిన నా యేసుతో ఎవరేమన్నా నేనేమనుకున్నా యేసుతోనే నా జీవితమన్నా ఎవరేమన్నా నన్నేమనుకున్నా యేసుతోనే నా జీవితమన్నా. ఇక మూడవదిగా పాయింట్లు అయితే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. గుమ్మం దగ్గర నిలబెడతాను, ఇవన్నీ చెప్తేనే పంపిస్తాను. ఏదో ఇంపార్టెంట్. మరి నూతన సంవత్సరంలో దీవెన వద్దా మీకు? యెషయా గ్రంథం 57వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథం 57:19. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు చాలండి దూరస్తులకును సమీపస్తులకు సమాధానమని చెప్పి రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి కృతజ్ఞత కలిగి ఉంటాం. అందరు చెప్పండి అలా. ఎవరి ఎలా? దేవుని ఎలా, మనకు ఉపకారం చేసిన మనుషుల ఎలా కూడా. ఈ రెండు కావాలి మనకు. కాబట్టి కృతజ్ఞత బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. మనం నూతనమైన ఎవరికైనా ఏమైనా చేయాలి. జనరల్గా చూడండి, మనం ఎవరికైనా ఏమైనా చేసామనుకోండి, వాళ్ళు జ్ఞాపకం పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏమంటాం? పాపం ఒకసారి ఎప్పుడో సాయం చేస్తే ఇప్పుడు దాకా జ్ఞాపకం ఉంచుకున్నారు, మళ్ళీ చేద్దాం అని అనిపిస్తుంది. మర్చిపోయి అనుకోండి, వాళ్ళు చేసిన అనవసరం డాడీ. మన రంజితే అంటాడు, అనవసరం డాడీ, మర్చిపోతాడు డాడీ, అనవసరం. దేవునికి స్తోత్రం. అంటే మనుషులే మనం కృతజ్ఞత కోరుకుంటే, చిన్నది చేసినప్పుడే మనం సహాయం చేసినప్పుడే కృతజ్ఞత కోరుకుంటే, మరి దేవుడు అంతా చేసిన ఆయన ఎంత కోరుకుంటాడు? మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉంటామో అంతగా దేవుడు దీవిస్తాడు. తెలుసా మీకు? ఎంత కృతజ్ఞత మనలో ఉంటే అంత ఎక్కువ దేవుడు మనలో ఎలా దీవెన ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకని మనలో కృతజ్ఞత బుద్ధి పెరగాలి. ఎవరి ఎలా? దేవుని ఎలా. ఇది మూడవది. ఆ కృతజ్ఞత బుద్ధిలో భాగమే ఉదయం చెప్పిన కృతజ్ఞత స్తుతి, కృతజ్ఞత అర్పణ, ఇవన్నీ దానిలో భాగాలన్నమాట. మనలో కృతజ్ఞత. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు, ఇదిగో నేను కృతజ్ఞతగా ఒక కానుకిచ్చుకుంటాను. నేను ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు, ఈ సంవత్సరం చాలామంది వెళ్ళిపోయారు, నేను నిలబెట్టాడు, మరింతగా నా దేవుణ్ణి నేను హత్తుకుంటాను. ప్రైజ్ గాడ్. గట్టిగా. మనలో ఎంతగా కృతజ్ఞత డెవలప్ అవుతుందో, పెంచుకుంటామో, అంతగా దేవుడి యొక్క ఆశీర్వాదం నూతన సంవత్సరంలో అలాంటి వారి కొరకు కాసు కూర్చుంటుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకని మనలో కృతజ్ఞత బుద్ధి పెంచుకోవాలి దేవుని వల్ల. ఆ కృతజ్ఞత లేకపోతే మనం నూతన సంవత్సరంలో మరి సరైన దీవెన పొందుకోవాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. కృతజ్ఞత బుద్ధి. ఆయన చేసిన ఉపకారాలు 103 అదే కదా చెప్పింది. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని కూడా ఈ సంవత్సరం అంతా మనల్ని, మన కుటుంబాన్ని భద్రపరిచాడు, అనారోగ్యాల నుంచి విడిపించాడు, మనల్ని పోషించాడు, మనల్ని సంరక్షించాడు. చాలామంది చంపవేయబడ్డారు క్రైస్తవులు కూడా నైజీరియా దేశంలో, అలాంటి చోట. వాళ్ళు స్వేచ్ఛగా ఆరాధించడానికి లేదు. మరి మనమైతే స్వేచ్ఛగా ఆరాధించుకుంటున్నాం. ఎన్నిటిని బట్టి, మనకిచ్చిన ఆహారాన్ని బట్టి, మనకిచ్చినటువంటి కొన్ని దేశాల్లో అయితే గొడవలు ఎప్పుడు చనిపోతారో తెలీదు. మనకి ఒక మంచి వ్యవస్థ ఉంది, రన్ అవుతుంది ఇప్పుడు. అందుకే వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. ప్రైజ్ గాడ్. ఇది మూడవది. ఏం చెప్పాను నేను? సువర్ణమా. నెంబర్ 1 1 మంచి ఒప్పుకోలు, 2 మంచి దిద్దుబాటు, 3 దేవుని వల్ల మంచి కృతజ్ఞత భావం మనలో పెరగాలి. ఈ కృతజ్ఞతతో స్తుతించాలి. దేవుని స్తుతించాలంటే కూడా కృతజ్ఞత భావం ఉండే కొద్దీ దేవుని స్తుతిస్తాం, లేకపోతే విసుకొచ్చేది కొంతమందికి. థ్యాంక్స్ చెప్పాలి దేవుని కంటే, ఈ బాబాయ్ ఆరాధన అంటారు, బాబు నిలబెట్టి చంపేస్తున్నారంటారు అంటాడు. ఆ కృతజ్ఞత భావం ఉన్నవాడు చెప్పకుండా లేచి నా దేవుని ఆరాధించుకుంటానని కన్నీళ్ళు పెట్టుకుని ఆరాధిస్తూ ఉంటాడు. ప్రైజ్ గాడ్. ఇది మూడవది, కృతజ్ఞత పెరగాలి దేవుని వల్ల. 4వది ఏంటో తెలుసా? సమాధానం. చెప్పండి.
ఈ నూతన సంవత్సరంలో ఈ పాత సంవత్సరం ఎవరితోన్నా అసమాధానంగా ఉంటే అసమాధానాన్ని క్లియర్ చేసుకుంటే చాలా మంచిది. మనం నూతన సంవత్సరంలో దీవెనలు ఎలా పొందాలని 4వ స్టెప్ ఏంటంటే సమాధానంగా ఉండాలి. అందరితో కూడా ఎవరితోటి శత్రుత్వం ఉండకూడదు. ఓ అన్నదమ్ములకి ఏదో సమస్య వచ్చింది వేరే చోట, అన్నగారు ముందు గొడవపాటు కేకలేసాడు, కానీ తర్వాత నేను సమాధాన పడతానని మా తమ్ముడితో అన్నాడు. వాళ్ళ తమ్ముడిని పిలిచి అడిగాను నేను, అతను అన్న సమాధాన పడతా అంటే నువ్వు కూడా పడు అంటే ఆడితో నాకు సమాధానం ఏంటండి అన్నాడు. అన్న తర్వాత కొన్ని అలాగే చెప్పినా చూసినా వినలే, వెళ్ళిపోయాడు సంస్కారం తీసుకోకుండా కూడా. నాకెవరా అంటే ఎదిరించి వెళ్ళిపోయాడు. నీకు ఇవ్వనంటలేదు, సమాధాన పడమంటున్నా అంటే అబ్బే సమాధాన పడలేదు, వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. మరి ఎంతైనా అన్నదమ్ముల అనుబంధం కదా, ఎంత ఇదైతేనో అప్పుడు ఏడుస్తున్నాడు పక్కన ఉండి. అప్పుడు నేను పక్కకెళ్ళి చెప్పాను అనమాట. అప్పుడు దేవునంటే అందరిలో చెప్తే బాగుండదని, ఇప్పుడు సమాధాన పడతావా అన్నాను. ఇంకెక్కడ పడతాడు చచ్చిపోతే. అందుకని చాలా ముఖ్యం, దేవుడు వాక్యం కూడా చెప్తుంది, అన్నిటికంటే ముఖ్యంగా సమాధానమును ప్రియముగా ఎంచుడి. అందుకని సమాధానాన్ని అందరితో సమాధానం మ్యాక్సిమం, ఇంకా శక్యం కాదు. మనం వెళ్ళినా సమాధానం పడతానన్నా సమాధానం పడిన వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళని పక్కన పడితే మనం ఏం చేస్తాం మరి ఇంకా. అందుకని 4వది చాలా ఇంపార్టెంట్, సమాధానంగా ఉండాలి. ఇటు దేవునితో మనం సమాధానం పడుతూనే మనుషులతో కూడా మంచి సమాధానం కలిగి ఉంటాం మంచిది. ఆ వ్యతిరేక భావాల వల్ల, వ్యతిరేకమైనటువంటి వాటి వల్ల మనం ఈ జీవితం చాలా చిన్నదే, ఓ 50-60 సంవత్సరాలు. దీనిలో కక్షల కార్పణ్యాలతోటి జీవితాన్ని గడిపిస్తే ఇంకా మనకి మిగిలేదేంటి? అందుకని లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. భార్యాభర్తల అస్తమానం గొడవపడతా ఉండకూడదు. కొన్ని చోట్ల ఉన్న టైంలో ఇక ఒక పెళ్ళి అయింది 30 సంవత్సరాలు అంటారు, 20 సంవత్సరాలు దెబ్బలాట్లుగా సరిపోతుంది. అలా ఉండకూడదు. ప్రైజ్ గాడ్. సమాధానంగా, ఎందుకంటే జీవితం చాలా చిన్నదే. ఈ చిన్న జీవితంలో ఎక్కువ గొడవలు పడుతూ ఉంటే ఇంక జీవితం అంతా అయిపోతూ ఉంటుంది. పుణ్యకాలం కాస్త వెళ్ళిపోయిందంటారు చూడండి, అలాగ అయిపోతుంది. అందుకని చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సమాధానకరంగా ఉండాలి. ఇటు దేవునితో సమాధానకరంగా, మనుషులందరితో శక్యమైనంత మట్టుకు సమాధానకరంగా ఉంటూ నూతన సంవత్సరంలో మనం దీవెనల కొరకు ఎదురు చూడాలి. ఎన్నైనా మళ్ళీ చెప్పండి, మంచి ఒప్పుకోలతో సిద్ధపడాలి. ఇంకోటి దిద్దేసుకోవాలి. ఏవో పొరపాట్లు జరిగినాయి, ఇంకా మళ్ళీ ఇంకెంతకాలం ఉన్న అలాగే ఉంటే ఇంకెలా, దిద్దుబాటు అసహ్యం అయిపోకూడదు, దిద్దుకోకుండా ఉండకూడదు. చెక్ చేసుకొని సరి చేసుకోవాలి తప్పనిసరిగా. కొంతమంది దిద్దుబాటు చేసుకోకుండా అలాగే తిరుగుతూ ఉంటారు, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అది మంచిది కాదు. దిద్దుబాటు చేసుకోవాలి. ఎవరో ఏదో అన్నారని ఆగిపోతూ ఉంటారు, అది అసలు మంచిది కాదు. నీ జీతం పోగొట్టేసుకుంటున్నాను. ప్రైజ్ గాడ్. గట్టిగా. నెంబర్ 3, మనలో గ్రాటిట్యూడ్. ఎంతగా దేవునిలో కృతజ్ఞత ఉంది. ఈ సంవత్సరం అంతా కాపాడాడు కదా, ఎంతోమంది చనిపోయారు కదా, ఆహారం ఎంతోమంది లేముకున్నారు కదా, నాకు ఆహారం ఇచ్చాడు, నన్ను పోషించాడు, నాకు మంచి స్థితి, ఒకవేళ ఉద్యోగం ఇచ్చాడు, ఇంకా వ్యాపారంలో అభివృద్ధి కలుగజేశాడు. సో మెనీ థింగ్స్ ఆయన మన జీవితంలో చేసిన వివాహాలు జరిగించాడు. ఏవైతే జరిగినాయో అన్నీ కూడా వాటిని బట్టి మనం కృతజ్ఞతను పెంచుకుంటూ ఉండాలి. దేవుని వల్ల మనలో కృతజ్ఞత అంతకంతగా పెరుగుతూ ఉంటే దీవెనలు నీకోసం అంతకంతగా పెరుగుతూ ఉంటాయి. ఇది సీక్రెట్. ప్రైజ్ గాడ్. ఎన్నైనాయి? 3 అయినాయి. 4 ఏంటి? అందరితో సమాధానంగా ఉండాలి. ఆ మనుషులందరితో సమాధానంగా ఉండండి. అసమాధానం అనేది దేవునికి ఇష్టం కాదు. అందుకనే లోకాల్లో మత్తయిలో కూడా ఆయన ఏం చెప్పాడు, నువ్వు బలి అర్పించడం కంటే ముందెళ్ళి సమాధానంగా ఉండని చెప్పాడు. సమాధానంగా ఉండు. ఆ సమాధానంగా ఉన్న తర్వాత నువ్వు బలి అర్పించు. అంటే అసమాధానంగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకని మనతో అసమాధానంగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకని దేవుడు మనలో సమాధానపరుచుకోవడానికి కుమారుడు రూపంలో భూమి మీదకి వచ్చాడు. ఆయన తన ప్రాణం ఇచ్చి, తన రక్తం ఇచ్చి మనల్ని మళ్ళీ సమాధానపరుచుకున్నాడు. అదేవిధంగా మనం కూడా సమాధాన పడటానికి, వాళ్ళు వస్తే సమాధాన పడతానండి అంటాం మనం, కానీ ప్రభు మన దగ్గరకు వచ్చి సమాధానపరుచుకున్నాడు. ఆయన చూడండి ఎంత తేడా ఉందో. ప్రైజ్ గాడ్. చేతుల పైకి చెప్పాలి.
ఆయన అంత గొప్పవాడే అంత తగ్గించుకుని కిందకు వచ్చి మనతో సమాధాన పడితే మనంత గొప్పవాళ్ళం కాకపోయినా మనం సమాధాన పడటానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అందుకని దేవుని బిడ్డలు 5వ ఆశీర్వాదం, 5ఏనా 4వ ఆశీర్వాదం, 4వది ఎలా సిద్ధపడాలి? మనం సమాధానంతో సిద్ధపడాలి. 5వది చెప్పి నేను ముగిస్తాను. కీర్తన 100వ అధ్యాయం 3వ వచనం. కృతజ్ఞతార్పణను చెల్లించుచు ఉందా లేదా? మరి చదవకుండా ఎక్కడ చదివేస్తున్నాం? నోట్లో చెప్పాలి. మంచిదే, చదవండి అన్నమాట. 103 ఆయనే మనం పుట్టించిన మనం ఆయనే మనం పుట్టించను. అది కృతజ్ఞతార్పణ, గట్టిగా చెప్పండి. ఆ కృతజ్ఞతార్పణ చెల్లిస్తూ కూడా ఈ సంవత్సరం అంతా దేవుడు తన కృపలో భద్రపరిచాడు, కాపాడాడు, పోషించాడు, నడిపించాడు. ఇగో ఆయన గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు, ఆయన తెలుసుకునే భాగ్యం నాకు ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి నేను ఒక అర్పణ కూడా చెల్లిస్తున్నాను అని కృతజ్ఞతార్పణలతో దేవుని సన్నిధిలోనికి మనం నూతన దీవెనలకై ప్రవేశించమని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి.